ఈటీవీ న్యూస్కి స్వాగతం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కూడం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ తేల్చింది. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదిక సమర్పించింది. సెకను తేడాతో 2 ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు తెలిపింది. వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారని, ఒకటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీలో విఫలమైనట్లు వెల్లడించింది. ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లు అనిపించాయని ఏఐబీ పేర్కొంది. బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తే థ్రస్ట్ లివర్లు పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించినట్లు తెలిపింది. ఆ ప్రకారంగా సాంకేతిక వైఫల్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. టేకాఫ్కు ఫ్లాప్ సెట్టింగ్ గేర్ సాధారణంగా పనిచేశాయని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. పైలట్లు ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం వారికి బాగానే ఉన్నట్లు ఏఐబీ తన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని ఏఐబీ తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ కేసులో ఎన్నో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయన్న ఆయన అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది దేశంలో ఉన్నారని కేంద్ర మంత్రి చెప్పారు. వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ పేర్కొంది. ప్రమాద ఘటనపై ఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, సిబ్బంది చుట్టే తమ ఆలోచనలు తిరుగుతున్నాయని, విచారణతో పాటు తమ కస్టమర్లకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం AI-171కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఐబీకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని బోయింగ్ సంస్థ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల కల్పనపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 11 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించినట్లు తెలిపారు. రోజ్గార్ మేళాలో భాగంగా 51,000 మందికి ప్రధాని మోదీ వర్చువల్గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని ఇళ్ల నిర్మాణం, రూఫ్టాప్ సోలార్ యూనిట్ల వంటి కార్యక్రమాల వల్ల కొత్తగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు. తయారీ రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కారణంగా గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగం 5 ఇంతలు వృద్ధి చెందిందని వెల్లడించారు. గతంలో మొబైల్ తయారీ ప్లాంట్లు 2 నుంచి 4 వరకు ఉండగా ప్రస్తుతం 300కు చేరాయని మోదీ తెలిపారు. దేశానికి యువత పెద్ద ఆస్తి అని, ఉజ్వల భవిష్యత్తుకు వారే గ్యారంటీ అని పేర్కొన్నారు. వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకమని, వారిలో బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం అనేక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో జరిగిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ నియామకాల్లో దళారుల ప్రమేయం లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. స్టార్టప్, నైపుణ్య అభివృద్ధి ద్వారా సాధికారత కల్పిస్తూ దేశాన్ని బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్న కేంద్ర మంత్రి తీరం వెంబడి హైవే నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. విశాఖలో సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు 52 మందికి నియామక పత్రాలు అందించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్న కేంద్ర మంత్రి అందరూ ప్రధానిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తుల సత్తా, సామర్థ్యాలకు విదేశీ డిగ్రీల కొలమానం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. హైదరాబాద్లో నల్సార్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విదేశీ చదువుల కోసం అప్పుల పాలు కావద్దని సూచించారు. వృత్తిని ప్రేమించినప్పుడే సత్ఫలితాలుంటాయన్న సీజీఐ న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. నల్సార్ యూనివర్సిటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బిఆర్ గవాయ్ గౌరవ అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ పాల్గొన్నారు. తెలంగాణలో బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై అభినందించేందుకు మాజీ సీఎం కేసీఆర్కు మనసు రావటం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల సర్వే, బీసీలకు 42 రిజర్వేషన్ల వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ఆయన చెప్పారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన కేసీఆర్ బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం నోరు విప్పటం లేదని మండిపడ్డారు. కడుపు నిండా విషం పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉందని
ఉందని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను చేపట్టినప్పుడు జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక బీసీ నేతకు ఇవ్వని బీజేపీకి తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో ఇవాళ విచారణకు రాలేనని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్కు తెలిపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు. విచారణకు వచ్చే తేదీని తర్వాత తెలియజేస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందేనని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. గతంలో సిట్ ఎదుట విచారణకు హాజరైన విజయసాయి ఈ కేసులో కీలక అంశాలతో పాటు ఎవరెవరు ఏ పాత్ర పోషించారని వివరాలు వెల్లడించారు. ఇవాళ కూడా విచారణకు వస్తారని భావించగా భగవద్గీతలోని శ్లోకాన్ని ఎక్స్లో ఉదయం పోస్ట్ చేయడం ఆసక్తి రేపింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో మంత్రి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పారు. రానున్న 4 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల సుంకేసల నుంచి 1,72,236 క్యూసెక్ల నీరు జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,14,600 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,220 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఒక్క స్పిల్వే గేటు ఎత్తి 27,025 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.8 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.42 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 62 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 1,100 క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 548 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటలకు గోదావరి నీటి మట్టం 41 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు భద్రాచలానికి దిగువన ఉన్న శబరి నది ఉధృతి వల్ల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. దుమ్మగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాల్లో శబరి నది ఉధృతితో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. భద్రాచలం నుంచి పాపికొండలకు వెళ్లే వాహనాలను సైతం నిలిపివేశారు. అటు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. స్పిల్వే వద్ద ఎగువన నీటి మట్టం 30 మీటర్లు కాగా దిగువన 22 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 6,49,791 క్యూసెక్ల వరద నీటిని స్పిల్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి పెద్ద ఎత్తున నీటిని విడిచిపెడుతున్నారు. ఈ కారణంగా కోనసీమలో వశిష్ట, వైనతయ్య, గౌతమి నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. వివిధ లంక గ్రామాల ప్రజలు మరపడవలతో రాకపోకలు సాగిస్తున్నారు.